హలో గాయ్స్, ఈ వీడియోలో స్పిరిట్ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్, డ్రాగన్ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ అండ్ కల్కి 2 రిలీజ్ డేట్, ఫౌజీ అప్డేట్, పెద్ద కలెక్షన్స్ ఎంత వచ్చాయి. సో ఇట్లాంటి పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని అయితే. సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా అనమాట. సో ఇక అప్డేట్స్ లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ అయితే స్పిరిట్ షూటింగ్ అప్డేట్ అన్నమాట. సో ఇది వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతుంది, విమల్ థియేటర్ లో అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన సీన్ కి సంబంధించిన ఒక లీక్ అయితే వచ్చింది అనమాట. అదేంటంటే మూవీలో అయితే ఒక అమ్మాయి మీద అయితే రేప్ అయితే జరుగుతుంది. సో రేప్ అయితే జరుగుద్దట. సో ఆ జరిగిన సీన్ అయితే థియేటర్ లో వేయడం అయితే జరుగుద్ది. సో ఆ థియేటర్ కి మన హీరో వచ్చి ఆ విలన్ ని చంపేసి తనకైతే న్యాయం జరుపుతాడు అనమాట. సో ఇదైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. అండ్ డ్రాగన్ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి శ్రీలంకలో జరుగుతుంది. సో మేజర్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అంటే యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన మేజర్ యాక్షన్ అంతా ఈ శ్రీలంకలో ఉంటుంది. మేజర్ మూవీ కూడా శ్రీలంకలోనే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. అండ్ కల్కి 2 అయితే డిసెంబర్ 2027 లో వస్తుందని చెప్పేసి కొన్ని సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. జూలై ఈ సెకండ్ స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుందట. జూలైలో వచ్చే అంటే నెక్స్ట్ మంత్ అయితే సెకండ్ స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుందట. ఆల్రెడీ మనకి అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు అయితే షూటింగ్ లో పాల్గొన్న విషయం అయితే మన అందరికీ తెలిసిందే. అండ్ దీపికా పడుకుని అయితే రిప్లై చేసి సుమతి గాని అయితే సాయి పల్లవిని తీసుకున్నారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి అనమాట. అండ్ ఫౌజీకి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే సో అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి నిన్న ట్విట్టర్ మొత్తం ఫౌజీయే. సో #, ఫౌజీ అప్డేట్ అని చెప్పేసి వాళ్ళైతే చాలా అంటే ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ట్వీట్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే 80% షూటింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఫౌజీకి సంబంధించి. అండ్ దాంతోపాటు రిలీజ్ అయితే ఈ దివాళీ 2026కి అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. అండ్ 5th మూవీ అప్డేట్ చూసుకున్నట్లయితే పెద్ద మూవీ కలెక్షన్స్ అనమాట. సో పెద్ద చూసుకున్నట్లయితే Day 1 అయితే 135 కోట్లు కలెక్ట్ చేసింది. Day 2 అయితే 181 కోట్లు, అంటే 2 days ఆఫ్ కలెక్షన్స్ 181 కోట్లు, అంటే దాదాపు 46 కోట్లు Day 2 కలెక్షన్స్ అయితే. Day 3 చూసుకున్నట్లయితే 236 కోట్లు, అంటే 3 days ఆఫ్ కలెక్షన్స్ చూసి 236 కోట్లు. Day 4 కల్లా 250, అంటే ఇవాళ 250 ప్లస్ వేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 250 పెద్ద 14 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదనమాట. సో ఈ వీకెండ్ అయిపోయింది కాబట్టి ఇయర్ నుంచి కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి కొన్ని అయితే ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి అనమాట. అండ్ వారణాసి మూవీకి సంబంధించి విజేంద్ర ప్రసాద్ గారు అయితే ఒకటి చెప్పారనమాట. వారణాసి మూవీలో ఒక సీన్ ఉంటుంది, అది 30 minutes పాటు ఉంటుంది. ఇండియాని షేక్ చేస్తుంది ఆ సీన్ అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆ సీన్ ఏదో కాదు, మనం ఆల్రెడీ ఆ గ్లిమ్స్ లో కూడా చూసాం. రాముడికి మరియు కుంభకర్ణుడికి జరిగే యుద్ధం. సో ఆ యుద్ధంలో హనుమంతుని మీద మన కుంభ అండ్ మన రుద్ర వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకునేది కూడా మనం చూడొచ్చు. సో అదే దాని గురించి అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. సో 2 ప్యారలల్ సీన్స్ అయితే జరుగుతాయి అనమాట ఆ సీన్ లో అయితే. అండ్ కొరటాల శివ గారు అండ్ బాలయ్య వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ మూవీకి సంబంధించిన ఒక ప్రజెంట్ అయితే ఒక రూమర్ అయితే చాలా సర్క్యులేట్ అవుతుంది. రాజశేఖర్ గారు అట ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారట. అండ్ అనిరుద్ధ్ అయితే దానికి మ్యూజిక్ చేస్తున్నారట. అండ్ మా ఇంటి బంగారం, సో ఇదైతే సమంత లేటెస్ట్ గా ఒక మూవీ అయితే తీసుకుంది, దాని పేరే మా ఇంటి బంగారం అన్నమాట. సో దానికి సంబంధించి సమంత అయితే ఒక మ్యాటర్ చెప్పింది అనమాట. డైరెక్టర్ నందిని రెడ్డి గారట సాయి పల్లవి కోసం ఈ స్క్రిప్ట్ అయితే రాశారట. సో బట్ ఆ స్క్రిప్ట్ అయితే సమంత దగ్గరికి వెళ్ళింది. సో సాయి పల్లవి రియాక్ట్ అవుతూ దీని మీద ఒక పోస్ట్ అయితే ఏమైనా చేసిందనంటే, ఆ కథ మీరు చేయాలని ఉన్నది, మీ దగ్గర చేరుకోవాలని ఉన్నది, సో అందుకనే మీ దగ్గర చేరింది, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చిన్న ట్వీట్ లాంటిది వేయడం అయితే సాయి పల్లవి జరిగిందనమాట. అండ్ ఈ మూవీ 19th జూన్కి అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ మరో అరుంధతి అవుతుంది అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. 9th అప్డేట్ చూసుకున్నట్టయితే బిగ్ బాస్ 10 అయితే వస్తుంది. సో ఈ మూవీ అంటే ఈ సీజన్ అయితే వేరే లెవెల్ ఉండబోతుందని అయితే మన నాగార్జున గారు దానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో అయితే రిలీజ్ చేస్తారనమాట. 10 అవతారాలు అని చెప్పేసి దీన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ 10th చూసుకున్నట్లయితే రవితేజ లేటెస్ట్ మూవీ అయితే ఇరుముడి. సో దీని రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. August 21st అయితే వస్తుంది. సో అదే రోజు చూసుకున్నట్లయితే మన శ్రీకాంత్ వదల అండ్ నాని కాంబినేషన్ లో వస్తున్న ప్యారడైస్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో వాళ్ళైతే మా క్లాస్ ఉండొద్దని చెప్పేసి మేము అందుకనే పోస్ట్ పోన్ చేసినామని చెప్పేసి లాస్ట్ టైం ఈ డేట్ అయితే వేసుకున్నారు. మరి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ 11th అప్డేట్ చూసుకున్నట్లయితే హీరోయిన్లు కాదు సిస్టమ్ ని కూడా కొద్దిగా నిందించండి అని చెప్పేసి డింపుల్ హై అయితే
ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇదైతే పెద్ద మూవీలో జాన్వీ కపూర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించిన క్లోజ్అప్ అంటే ఈ కెమెరా యాంగిల్స్ ఏంది అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వచ్చాయన్నమాట. సో దానికి గాను డింపుల్ హాయ్ అయితే రియాక్ట్ అవుతూ ఏమని చెప్పిందనంటే సో దానికి కారణం ఆ రోల్ ని బాగా రాయకపోవడమే. సో అట్లాంటి రోల్స్ అయితే బాగా రాయాలని చెప్పేసి ఇండైరెక్ట్ అయితే చెప్పింది అనమాట. అది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంటుంది, మా చేతిలో అయితే ఉండదు. దీనివల్లనే మేము మా యాక్టింగ్ స్కిల్స్ని అయితే నిరూపించుకోలేకపోతున్నాం అని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది అనమాట. కింద కామెంట్స్ చూస్తే మాత్రం మరి నువ్వు వేసుకునే ఈ డ్రెస్సులు ఏంటి, నువ్వు వేసుకునే ఈ ఫొటోస్ ఏంటి, సో ఇట్లాంటివి ముందు తగ్గి తర్వాత ముందు నువ్వు చక్కగా ఉండు, తర్వాత ఎదుటి వారికి నీతులు చెప్తూ కానీ అని చెప్పేసి కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో దీనిపై మీ కామెంట్ అయితే కూడా కింద కంపేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ 12th సంగీతం శ్రీనివాసరావు గారు సో చాలా గొప్పవారంట. అండ్ 15 లక్షల లోపే పుష్పక విమానం మూవీ తీశారంట. సో ఈ సినిమాది ఈయన తీస్తున్నారని తెలిసి అంటే ఇప్పుడు ఒక సినిమా వస్తుంది కదా సంగీతం అని చెప్పేసి, సో ఈ సినిమా ఈయన తీస్తున్నారని చెప్పేసి కమల్ హాసన్ గారికి తెలిసేది ఉంటే ఆయననే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవారని చెప్పేసి ఆయననే ఈ మాటలన్నీ ఆయననే మాట్లాడింది అనమాట. అంటే ఈ సంగీతం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు, నాగ్ అశ్విన్ అనమాట. సో ఇండియాస్ మోస్ట్ హైప్డ్ సీక్వెల్ ని డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ అదే కల్కి 2 ఉన్నదిగా, సో దాన్ని అయితే డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే ఈ మూవీకి వర్క్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ గొప్పతనం అయితే చూపిస్తున్నారు అనమాట. మనం ఈవెంట్ లో చూసుకున్నట్లయితే సంగీతం శ్రీనివాస్ గారు చేతిలో కూర్చున్నా కూడా ఆయన కాళ్ళ దగ్గర నాగ్ అశ్విన్ అయితే కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు అనమాట. సో అది చూసి అయితే చాలా మంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట నాగ్ అశ్విన్ ని. అండ్ 14th అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక మిస్టేక్ తో 40 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నదట రకుల్ ప్రీత్ సింగ్. సో తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సేఫ్టీ బెల్ట్ లేకుండానైతే తనైతే డెడ్ లిఫ్ట్ చేసిందట. సో దాంతో లోయర్ బ్యాక్ అయితే తనకైతే దెబ్బతిన్నదట. సో దాదాపు 80 కేజెస్ అసలు ఆ లిఫ్ట్. దాదాపు దీనివల్ల 40 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నదట. అండ్ దాంతోపాటు మెంటల్గా కూడా తన ఎఫెక్ట్ అయిందట. అండ్ జిమ్ ట్రైనర్ ఏం చెప్పినా కూడా సో ఇది ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది. సో ఆ టైంలో తన భర్త జాగి అయితే తనకు అండగా నిలిచాడట. సో 15th చూసుకున్నట్టయితే ఒకటైతే చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. జాన్వీ కపూర్ చెప్పినా కూడా డైరెక్టర్ వినలేదు అని చెప్పేసి ఇది ఎవరు చేశారంటే ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో పెద్ద మేకప్ ఆర్టిస్ట్ జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో పెద్ద స్క్రీన్ మనకు తెలిసిందే, జాన్వీ కపూర్ నుంచి వెళ్ళి చాలా విమర్శలు అయితే వచ్చాయి. ఆ కెమెరా ఏంటి అదేంటి ఇది ఏంటి అని చెప్పేసి. సో ఆ టైంలో జాన్వీ వద్దన్నారట. అంటే షూటింగ్ చేస్తున్న టైంలో ఈ ఫొటోస్ని ఈ వీడియోస్ సీన్స్ని చూసి ఇట్లాంటివి వద్దు అని చెప్పేసి బుచ్చిబాబు గారికి చెప్పారట. బట్ బుచ్చిబాబు గారు అయితే అమౌంట్ కోసం అంటే బాక్స్ ఆఫీస్ నంబర్స్ కోసం అయితే సో ఈ సీన్స్ని పెట్టారని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరిగింది. ఆ మేకప్ ఆర్టిస్ట్ పేరు ఏంటంటే సావ్లిన్ కేరాట. సో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సో దీనిపై మరి డైరెక్టర్ మీద నెట్టడం అయితే ఎంత కరెక్టో నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, అన్నీ తెలిసి చేస్తారు కదా. సో అది చూసుకోరా అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ దాంతోపాటు ఆల్రెడీ బుచ్చిబాబు కూడా సారీ చెప్పాడు, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ 16th అప్డేట్ చూసుకున్నట్లయితే సినిమా నుండి 3 months బ్రేక్ తీసుకుంటున్నారట మన రామ్ చరణ్ గారు అయితే. సో దీనికి గల కారణం ఏంటంటే జిమ్ కోసం దాదాపు 2 yearsగా కష్టపడ్డారట. అండ్ తన హెడ్కి ఇంజురీ అయింది, తన హ్యాండ్కి ఇంజురీ అయింది. సో వీటి నుంచి కొద్దిగా ఫ్యామిలీతో స్పెండ్ చేసి 3 months తర్వాత మళ్ళీ సుకుమార్ అండ్ రామ్ చరణ్ గారి మూవీలో జాయిన్ అవుతారట. సో దాంతో సుకుమార్ అండ్ రామ్ చరణ్ మూవీ డిలే అయిందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ 17th అప్డేట్ చూసుకున్నట్లయితే సింగర్ సునీత కొడుకు ఎవరైతే ఉన్నారో ఆకాష్ గోపరాజు, సో తన అయితే హీరోగా నటిస్తున్నాడు. సో తను ఆ మూవీ పేరు కొత్త మలుపు అనమాట. ట్రైలర్ అయితే వచ్చింది, చాలా బాగుంది. కొద్దిగా కోనసీమ అందాలు కానీ కామెడీ కానీ సో ఇట్లాంటి బ్యాక్డ్రాప్లో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఇట్టు కొట్టాలని అయితే కోరుకుందాం. అంటే 18 చూసుకున్నట్లయితే తాప్సీ, సో తనైతే సౌత్ ఫిలిమ్స్ ఇండస్ట్రీ పైన అయితే అదే మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ పైన అయితే ఒక విమర్శ అయితే చేసింది అనమాట. సో అదేంటంటే తను సీనియర్ పక్కన నటిస్తున్నప్పుడు అట సో యంగ్ హీరోస్ తనతో నటించడానికి ట్రై చేసేవారట. అండ్ తనని సీనియర్స్ పక్కన వద్దన్నారని కూడా తనైతే చెప్పింది. ఇండస్ట్రీలో 30 ఏళ్ళు దాటితే రొమాంటిక్ కామెడీ సీన్స్ ఇట్లాంటివి అయితే ఈ చిత్రాలకి అలౌ చేసేవారు కాదట, ఏజ్ సరిపోదని చెప్పేవారంట. అండ్ దాంతోపాటు హీరోకి ఇట్లాంటివి ఏవి ఉండవని కూడా తనైతే చెప్పింది అనమాట. సో మరి తను చేసిన ఈ కామెంట్స్ పై మీ ఒపీనియన్ అంటే కూడా కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. 18th అప్డేట్ చూసుకున్నట్లయితే చియాన్ విక్రమ్, సో చాలా మంచి యాక్టర్ అన్నమాట. తంగలాన్ అండ్ మొన్న ఇంకో మూవీ ఏదో వచ్చింది,
సో గుర్తులేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తా. సో ఈ 63 మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట తనదైతే. సో హీరోయిన్ చూసుకున్నట్లయితే సర్వమాయ హీరోయిన్ అనమాట. సో ఆ ఫేమ్ హీరోయిన్ పేరు వచ్చేసరికి రియా షిబు అట. సో తనైతే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. సో ఇది హై బడ్జెట్ అండ్ యాక్షన్ తో కూడిన మూవీ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇట్లాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలని అంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.